రిజర్వేషన్లు కల్పించాలి. వికలాంగులకు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో చేయాలి. కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో జై వికలాంగ్, జై వికలాంగ్, జై వికలాంగ్. నా పేరు రాజేందర్ అండి, తుడుము రాజేందరు. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్ ఇండియా జాతీయ అధ్యక్షుని. మే కొద్ది నెలల్లోనే మన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మేము గత కొద్ది సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా వికలాంగులకు కూడా ఈ స్థానిక సంస్థల్లో చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి గత కొద్ది సంవత్సరాలుగా ఉద్యమించడం జరుగుతుంది ఎన్పిఆర్ ఇండియా సంఘం తరఫున. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏఐసిసి అంటే జాతీయ పార్టీ కాంగ్రెస్ జాతీయ పార్టీ వికలాంగులకు కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఎలక్షన్ జరిగేటువంటి సందర్భం కనబడుతుందో ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారిని వికలాంగులకు కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా మంత్రివర్గ సమావేశంలో ఆ రకంగా నిర్ణయం తీసుకొని సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమైనటువంటి నేత వికలాంగుల కోసం ముఖ్యమైన హామీ ఇచ్చారు, మీ మేనిఫెస్టోలో పెట్టారు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి వికలాంగుడికి రాజకీయ అవకాశం కల్పించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఎందుకంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాదు, రాబోయే కాలంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కూడా హైదరాబాద్ లో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించడంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించి మాకు కావాల్సినటువంటి చట్టసభల్లో స్థానిక సంస్థల అవకాశాన్ని సాధించడం కోసం అన్ని సంఘాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించడానికి కూడా మేము సన్నద్ధం చేస్తున్నాం. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దైనంపల్లి మల్లికార్జున్, రాష్ట్ర అధ్యక్షులు, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఎన్పిఆర్డి ఇండియా. ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా వికలాంగులకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. అలా చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 600 చిల్లర మండలాలలో మరియు 10,000కు పైగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీల్లో ఈరోజు వికలాంగులకు నామినేటెడ్ పోస్టులు అవకాశం దక్కే ఛాన్స్ ఉంటుంది. మరి ఇంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అవుతారు. కాబట్టి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా వికలాంగుల గురించి ఆలోచించి సానుకూల నిర్ణయం వెంటనే ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ఆధ్వర్యంలో ఈ నిర్ణయం ప్రకటించేంత వరకు కూడా అన్ని పార్టీలను కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని మేము డిమాండ్ చేస్తాం.